అండి ఈరోజు నెల్లూరులో 44వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు ప్రజల ఆదరణ నెల్లూరులో అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో జరిగిన డెవలప్మెంటే. ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు, ఒక ఛాన్స్ అని. 2019లో తప్పు చేశాము, ఒక ఛాన్స్ అంటే ఇచ్చేసాము, కానీ దానివల్ల ఎంతో నష్టపోయాం. ముఖ్యంగా వ్యాపారస్తులు నష్టపోయారు, ఇండస్ట్రీస్ నష్టపోయారు. ప్రతి ఒక్కరు బిక్కు అంటూ వ్యాపారం చేస్తున్నారు. ఏ రోజు వాళ్ళ షాప్ పగలు పెడతారా, లేదంటే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ చేస్తారా, ఏ రోజు అరెస్ట్ చేస్తారా. ఎవరికి సెక్యూరిటీ లేదు. ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము, ప్రజల యొక్క సెక్యూరిటీ, వాళ్ళ డెవలప్మెంటు అది చూడాలి. యువకులకు చూస్తే అసలు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏందని ఎవరికి అర్థం కావట్లేదు. ఎంబీఏ ఎందుకు చదివామా, ఎంసీ ఎందుకు చదివామా, లేదంటే డిగ్రీ ఎందుకు చదివామా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? వ్యాపారాలు సమృద్ధిగా పెరిగి ఇండస్ట్రీస్ కానీ బాగా వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావట్లా, ఉన్న వెళ్ళిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పూర్తిగా పోయింది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తిగా పోయింది. ఒక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పోతే వేల్దారులకు వర్క్ ఉండదు, వాళ్ళ కూలీలకు వర్క్ ఉండదు, పెయింటర్కి వర్క్ ఉండదు, ఎలక్ట్రీషియన్కి వర్క్ ఉండదు, ప్లంబర్కి వర్క్ ఉండదు. ఎప్పుడైతే డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ రాదో ఆ యొక్క మున్సిపాలిటీకి కానీ, లేకుంటే ఆ కార్పొరేషన్కి కానీ, ఆ పంచాయతీకి ట్యాక్సీలో రావాల్సిన ట్యాక్సులు రావు. మున్సిపాలిటీకి ఒక బిల్డింగ్ ఒకరు కడితే దానివల్ల ప్లాన్ అప్రూవల్ ట్యాక్స్ వస్తుంది, తర్వాత ఇంటి పని అంటూ రెగ్యులర్గా వస్తుంటుంది. అలా ఖజానా నింటే అలా ఎప్పుడైతే ఖజానా నిండేదో అప్పులు తెస్తారు. 13 లక్షల కోట్లు అప్పు తెచ్చింది ప్రభుత్వం. అంతా ఇంత కాదు. అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన ఒకటే, యువత భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. యువత చక్కగా ఉద్యోగాలు చేయాలి, లేదా వ్యాపారాలు చేయాలి. అది చేయాలంటే ఇండస్ట్రీస్ బాగా తీసుకురావాలి. వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలి. ఎందుకంటే నేను అనేక విదేశాలు ముఖ్యమంత్రి గారితో తిరిగా. అక్కడ ఎవరిని ఇండస్ట్రీస్ వచ్చి ఆంధ్రాలో ఇండస్ట్రీ పెట్టుకుంటే 2 ప్రశ్నలు వేసేవాడు. మొదటి ప్రశ్న, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ప్రశాంత వాతావరణం ఉంటుందా, అలజడులు, స్ట్రైకులు, బంధులు ఉంటాయా, ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, మీకు కేంద్రానికి ఉన్న సంబంధాలు ఏంటి. ఎందుకంటే కేంద్రానికి మనకు మంచి సంబంధాలు ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిన పర్మిషన్స్ కొన్ని ఉంటాయి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఎక్కడికి పోయినా 2 ప్రశ్నలే. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాడు చంద్రబాబు నాయుడు గారు. రెండవది, వాళ్ళకి కావాల్సిన వసతులు. ఎగ్జాంపుల్ కియా మోటార్స్ తీసుకురావడానికి అనంతపురంకి ఆ కంట్రీకి పోయి వాళ్ళ సీఓతో కూర్చొని గంటల తరబడి డిస్కస్ చేసి, మీకు ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఫెసిలిటీ ఇస్తాం, రోడ్లు వేస్తాం, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ సబ్సిడీలో ఇస్తాం, ఇలా అన్నీ చెప్తే కియా మోటార్స్ వచ్చింది. అంటే మనం ఏదో ఇచ్చేసామని కాదు, అది రావటం వల్ల ఈరోజు 10,000 మంది ఎంప్లాయీస్ అక్కడ ఉండారు. 10,000 కుటుంబాలు ఇది బాగుపడ్డాయి. 10,000 మంది యొక్క జీవనశైలి పెరిగింది, వాళ్ళ ఆదాయం పెరిగింది. 10,000 కుటుంబాలకి, యువతకు ఒక హోప్ వచ్చింది. అంతేకాదు, అక్కడ తయారయ్యే ప్రతి అమ్మే కారు అది ఈ రాష్ట్రంలో అమ్మనండి, పక్క రాష్ట్రాల్లో అమ్మనండి, విదేశాలు అమ్మండి, దానివల్ల జిఎస్టీ వస్తుంది. ఆ జిఎస్టీలో మన షేర్ ఉంది 43%. అంటే ఈ రాష్ట్రానికి దానివల్ల బోలెడంత ఇన్కమ్ వస్తుంది, ఖజానాన్ని కొంత నిండుతుంది. దానివల్ల కొంత ప్రజలకు సంక్షేమం చేయగలుగుతున్నా, డెవలప్మెంట్ చేయగలుగుతున్నా. కానీ ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం అసలు అటువంటి ఆలోచన లేదు. రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వెళ్ళిపోయింది, ఇండస్ట్రీస్ లేవు. కాబట్టి ఈరోజు ఎక్కడ పెట్టినా యువకులు అడ్డదాలు పడుతున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు ఏముంది, ఇంకేం చదివినా లాభం లేదని ఈరోజు గంజాయి వాటికి అలవాటు అవుతున్నారు. ఒక్కటే నేను క్లియర్గా చెప్తున్నాను, మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీకి అయింది. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తా, కేంద్రం నుంచి ఆయన తీసుకొస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ నెల్లూరులో ఏదైతే పనులు స్టార్ట్ చేసి 28 పనులు స్టార్ట్ చేశాం, అందులో కొన్ని అయిపోయినాయి, కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా చేస్తూ ఎవరైతే యువకులు చదువుకొని ఉండారో వాళ్ళకి హోప్ క్రియేట్ చేయాలి. అంటే మనం ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు వస్తాయి, లేదా మంచి వ్యాపారాలు చేసుకుని దానికి ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ రాష్ట్రానికి నెల్లూరు జిల్లా కూడా అనేక ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మేము ఎదురు చేస్తామని
తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రేపు మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 11 నెల్లూరు వస్తున్నారండి. ఈ నెల్లూరులో యాక్చువల్గా షాదీ మంజిల్లో మైనారిటీ సోదరిమణులతో వాళ్ళందరితో ఇంటరాక్షన్ అవుతారు. వాళ్ళకున్న సమస్యలు ఏంది అవన్నీ ఆయన తెలుసుకుని యాక్చువల్గా వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి వాటికి కావాల్సిన సొల్యూషన్ చెప్తూ ఫ్యూచర్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేయడానికి ఏం చేయొచ్చు అనే దానికోసంగా వచ్చి వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతున్నారు. దానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 వచ్చి వాళ్ళతో ఇంటరాక్షన్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.